నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం ఆగస్టు 11, 2024 ఆదివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, శుక్లపక్షం, సూర్యోదయం ఉదయం 5:51 సూర్యాస్తమయం సాయంత్రం 6:34. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి శ్రావణ శుక్ల సప్తమి. సప్తమి తిథి ఆగస్టు 10, శనివారం రాత్రి 1:47 ఆగస్టు 12 సోమవారం తెల్లవారితే 3:26 వరకు సప్తమి తిథి అనేది ఉంటుందండి. అంటే ఆదివారం పూర్తిగా సప్తమి తిథి అనేది ఉంటుంది. తదుపరి శ్రావణ శుక్ల అష్టమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. నక్షత్రం స్వాతి నక్షత్రం ఆగస్టు 12 సోమవారం తెల్లవారితే 5:33 వరకు ఉంటుంది. తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి తులారాశి. తులారాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు తులారాశిలోకి చెందుతారు. ఈరోజు యోగం శుభ మధ్యాహ్నం 3:48 వరకు ఉంటుంది. తదుపరి శుక్ల కరణం గర సాయంత్రం 6:56 వరకు. తదుపరి తైతల రేపు తెల్లవారుతానుగా సోమవారం తెల్లవారితే 5:47 వరకు. తదుపరి వణిజ విష్టి. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 9:24 నుండి ఉదయం 11:09 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:46 నుండి సాయంత్రం 5:37 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:44 నుండి సాయంత్రం 5:24 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:25 నుండి తెల్లవారితే 5:13 వరకు. అమృత గడియలు రాత్రి 8:13 నుండి రాత్రి 9:55 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, విషవత్తు పుణ్యకాలం అంటే ఏమిటి? దీనికి మీకు అర్థం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకి సమాధానం ఇప్పుడు చూద్దాము. అదేవిధంగా మీరు ఇలాంటి ప్రశ్నలు మీరు కూడా అడగాలంటే అశ్విని రాపేటి అనే ఇన్స్టా పేజ్లో తప్పకుండా క్వశ్చన్ చేయండి. నిన్నటి అడిగిన ప్రశ్న సమాధానం, శరన్నవరాత్రులు ఏ మాసంలో వస్తాయి? దీనికి జవాబు ఆశ్వేజ మాసం అండి. చాలామంది ఆన్సర్ చేశారు, ఎక్కువ మంది, ప్లస్ కరెక్ట్గా చేశారు కూడా. అదేవిధంగా ఇదే ప్రశ్నని మీ కుటుంబ సభ్యులు మరి మీ పిల్లల్ని కూడా అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు తులసీదాస్ జయంతి అండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయటానికి మరియు గృహప్రవేశం చేయటానికి మరియు శంకుస్థాపన చేయటానికి మరియు పెళ్ళికొడుకుని కానీ పెళ్లి కూతురుని కానీ తయారు చేయడానికి లేదా గోధుమ రాయి వేయటానికి, అదేవిధంగా నిశ్చితార్థం చేసుకోవడానికి మరియు పెళ్లి పిలుపులకు వెళ్ళటానికైనా లేదా పెళ్లికి సంబంధించిన వస్తువులు కానీ బంగారు ఆభరణాలు కానీ లేదా నూతన వస్తువులు వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా ఈరోజు నూతన ఉద్యోగాలు కానీ ఎగ్జామ్స్ కానీ అప్లై చేయడానికి లేదా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఏవైనా షాపులు కానీ ఇలాంటివి ఓపెన్ చేసుకోవాలన్నా కూడా ఈరోజు చాలా మంచిది. మరియు ఇళ్ళ స్థలాలకి ఇల్లులకి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా లేదా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా కూడా ఈరోజు చాలా మంచిది అండి. మరియు బోర్లు తీసుకోవడానికి స్లాబులు వేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా నెక్స్ట్ 2వ శుక్రవారం శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం యొక్క పూజా సమయాలు, తాంబూల సమయం వీడియో ఆల్రెడీ చేసి పెట్టానండి. ఎవరికైనా అవసరం అనుకుంటే చూడండి. మరియు మంగళగౌరి వ్రతం ఆచారం లేని వారి ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలి, మరియు మంగళగౌరి వ్రతం అష్టోత్తర శతనామావళి ఇలాంటివన్నీ వీడియో చేసి పెట్టానండి. తప్పకుండా చూడండి.
చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.